అందరికీ శుభోదయం. కుబేరుడి గర్వం అణిచిన గణేశుని కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం, సకల సద్గుణాలకు ప్రతిబింబం. అలాంటి గణేశుని ముందే అహంకారాన్ని ప్రదర్శిస్తే, తన హోదాను చూపించి చిన్నబుచ్చాలనుకుంటే మరి గణేశుడు ఊరుకుంటాడా? ఏం చేశాడో గణేశుడు చూద్దాం. సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఓసారి తన వైభవాన్నంతా దేవతలకు ప్రదర్శించాలని కోరిక మొదలైంది. అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందుని ఏర్పాటు చేశాడు. దానికి ముక్కోటి దేవతలను పిలవడం మొదలుపెట్టాడు. అలా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసానికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్న శివపార్వతులను దర్శించుకుని వారిని తన విందుకి రమ్మని ఆహ్వానించాడు. కుబేరుని వాలకం, అతని మాట తీరు గమనించిన శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమైంది. నీ విందుకు రావాలనే ఉంది, కానీ బహుశా వీలు పడకపోవచ్చు. అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపుతాము అని అన్నారు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన, గణేశుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అల్కాపురం వైభవాన్నంతా ప్రదర్శించాలని అనుకున్నాడు. విందు రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరుగా దేవతలంతా కుబేరుని రాజధాని అలకాపురానికి చేరుకుంటున్నారు. వారికి తన రాజ్యంలో ఉన్న సంపదలనంతా చూపించి మురిసిపోతూ ఉన్నాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురంలోనికి ప్రవేశించాడు. గణేశుని చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరి అన్ని వైభవాల్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇంతలో విందు మొదలైంది. విందు కోసం తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడడంతో ఆహ్వానితుల కడుపు నిండిపోతోంది. వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికలో పూర్తి చేసి పారేశాడు. ఆపై తనకి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచే అంతలో ఆరగించటం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా అటు ఇటు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. వందలాది మంది కోసం వండిన ఆహారం అంతా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకుని వచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది. ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలి తీర్చలేక నిస్సహాయంగా నిల్చుండిపోయాడు. ఆకలి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కుమనిపించేయడం మొదలుపెట్టాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుని ఆకలికి ఆద్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరునికి. వెంటనే పరుగెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగినదంతా శివునికి వివరించి శరణు వేడుకున్నాడు. నాకు బుద్ధి వచ్చింది. ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పు వచ్చింది. దయవంచి నన్ను రక్షించు అంటూ సాగిలపడ్డాడు. కుబేరుని బేలమాటలు విన్న శివుడు చిరునవ్వుతో, భక్తికి వినయానికి ఒక గుప్పెడు మెతుకులను గణేశుడికి అర్పించినా అతని ఆకలి తీరుతుంది. దర్పంతో తన గడుపు నింపాలనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు. పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతపట్టుకుని పరుగు పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురనే భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులను జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోయింది. గణేశుని ఆకలితో చిన్నాభిన్నమైపోయిన తన రాజ్యాన్ని, చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకుని కుబేరుడు నిశ్చేష్టుడైపోగా, వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు. ఎంతటి వారికైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది. అంతేకాదు, దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనస్సుని జయించగలమన్న నీతి మనకు కనిపిస్తూ ఉంది.